మాడుగుల హల్వా మొత్తం 4 రోజుల ప్రాసెస్ అండి. దీనికోసం నేను ఆర్గానిక్ గోధుమలు తీసుకున్నాను. మన వారధి ఫార్మ్స్‌లోనే తీసుకున్నాను. అర కేజీ గోధుమలు రూ. 59 తీసుకున్నారు. అర కేజీ గోధుమలకి కేజీన్నర హల్వా రెడీ అయింది. 3 రోజుల పాటు పొద్దున్నే ఒకసారి, నైట్ పూట ఒకసారి 2 పూటల మంచినీళ్ళతో కడిగి మంచినీళ్ళు పోసి పెట్టడమేనండి. నానబెట్టేటప్పుడు గోధుమలకి మూత పెట్టకండి, స్మెల్ వస్తుంది. మిక్సీలో వేసుకుని పాలు తీస్తేనే నాకు కేజీన్నర హల్వా రెడీ అయిందండి. అదే గ్రైండర్లో వేస్తే పాలు ఇంకా మంచిగా ఒదిగిస్తాయి. 3వ రోజు నైట్కి గోధుమలు మంచిగా నాని ఉబ్బుతాయి. గోధుమని చేత్తో నొక్కితే గోధుమ గింజ పైన పొట్టు 2 సపరేట్ అవుతాయి. గోధుమలని 2 సార్లుగా మిక్సీ వేసుకుని 2 సార్లు వడగట్టుకున్నానండి. గోధుమ పాలు క్లాత్లో వేసి పిండడం వల్ల పాలల్లో ఉన్న పిండి పదార్థం మొత్తం క్లాత్కి అతుకుపోతుంది. అందులోనే కదా బలం ఉండేది. అందుకోసం ఇలా జల్లెడలో వడగట్టుకున్నాను. పాలన్నీ పిండేశాక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని నైట్ అంతా ఇలాగా పులియబెట్టాను. ఉదయాన్నే తేటగా ఉన్న వాటర్ అంతా పారబోసి మరో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకున్నాను. తేటగా ఉన్న వేస్ట్ వాటర్ అంతా తీసేసి ఒరిజినల్ పాలని ఇలా ఒక లోటాలో కొలుచుకున్నాను. ఇది 1 లీటర్ లోటా అండి. 1 అంగుళం అంత వెల్తిగా పాలున్నాయి. అదే పాలను కొలుచుకుంటే 900 గ్రాములు వచ్చిందండి. పాలు ఏ కప్పుతో కొలుచుకున్నామో దానికి 1.5 కప్పు నీళ్లు పోయాలండి. ఒరిజినల్ గోధుమ పాలకి మనం యాడ్ చేయాల్సిన వాటర్ కొలతనమాట. ఈలోపు మనం బాదం పప్పు, జీడిపప్పు మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని నెయ్యిలో దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే హల్వా రెడీ అయిన తర్వాత మనం ఏ ప్లేట్లో వేసుకుంటామో ఆ ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగానే ఎందుకు చేసుకోవాలంటే ఒక్కసారి మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యలో రావడానికి ఉండదండి. ఇంకొక మనిషి సాయం ఉంటే పర్వాలేదు, కొంచెం లేట్గా చేసుకోవచ్చు. 1/2 కిలో గోధుమలకి ఖచ్చితంగా 1.5 వరకు హల్వాని తిప్పుతూనే ఉండాలండి. ఇక్కడ 1/2 కిలో గోధుమలు తీసుకున్నాం కాబట్టి 2.5 గంటల పాటు ఖచ్చితంగా హల్వా తిప్పడానికి టైం అనేది పడుతుంది. ఒకే మనిషి చేయాలంటే ఇది కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ అవుతుంది. ఇంకొక మనిషి సాయం తీసుకోండి. బెల్లంతో అయినా చేసుకోవచ్చు, పటిక బెల్లంతో అయినా చేసుకోవచ్చు. బెల్లం కొలత మాత్రం ఒరిజినల్ పాలు లోటా నిండా అయ్యాయి కదా 900 గ్రాములు, సేమ్ బెల్లం కూడా అంతే తీసుకోవాలండి. మరీ అంత స్వీట్ నేను ఇష్టపడను, అందుకని ఒక 200 గ్రాములు తగ్గించి వేసుకున్నాను. బెల్లము ప్లస్ పటిక బెల్లం 2 కలిపి తీసుకున్నాను. బెల్లంలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లోనే పెట్టుకుని బెల్లమంతా కరిగాక మనం హల్వా చేసుకునే కళాయిలో వడగట్టుకుంటే సరిపోతుంది. బెల్లం పాకం ఎక్కువగా రావక్కర్లేదండి. 2 ఫింగర్స్ అతుక్కునేంత జిగురు ఉంటే సరిపోతుంది. లేత పాకం అన్నమాట. పాకం రెడీ అయ్యాక పాలు పోసే ముందు గోధుమ పాలలో ఉన్న పిండి పదార్థం మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది. గోధుమ పాలని తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా నెమ్మదిగా పోసుకుంటూ ఉండాలి. ఒకేసారి కానీ ఎక్కువగా కానీ పాలు పోయకూడదు, ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకుంటూ చేసుకోవాలి. హల్వా క్వాంటిటీ ఎంత ఉన్నా సరే గిన్నె మాత్రం లోతుగాను వెడల్పుగాను ఉండేలాగా చూసుకోండి. పెద్ద గిన్నెల్లో చేయడం వల్ల నెయ్యి అనేది పైకి ఎంత చిందినా ప్రాబ్లం ఉండదు. గోధుమ పాలు పోసుకున్న 20 నిమిషాలకి నెమ్మదిగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఒక అరగంటకి మంచిగా చిక్కబడి హల్వా కొంచెం హార్డ్ అవి కుత అని ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా బుడగలు స్టార్ట్ అవుతాయో నెయ్యి పోయడం స్టార్ట్ చేయాలి. 2 నిమిషాలకు ఒకసారి ఒక్కొక్క గరిట పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి పోసేటప్పుడు నాకు 700 గ్రామ్స్ వరకు పట్టిందండి. నెయ్యి వేసిన 2 నిమిషాలకి హల్వా హార్డ్ అయిపోతుంది. ఇలా హార్డ్ అయిన ప్రతిసారి నెయ్యి పోసుకుంటూనే ఉండాలి. ఈ హల్వా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుని తినేలాగా ట్రై చేయండి. బయట కొంటే ఎక్కువ రేటుకి తక్కువ మంది తినగలము. అదే ఇంట్లో చేసుకున్నట్లయితే తక్కువ రేటుకి ఎక్కువ మంది తినచ్చు. శరీరానికి నడుంకి మంచి బలాన్ని ఇస్తుందండి. మొత్తానికి 1 గంట సేపు తర్వాత నెయ్యి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి హల్వా గిన్నెకి అతుక్కోకుండా నెయ్యిలో వేగుతూ ఉంటుంది. నెయ్యి రిలీజ్ అయిన దగ్గర నుంచి చిన్న పొయ్యి మీదకి మార్చుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మొత్తానికి హల్వా 2 గంటల తర్వాత కలర్ షేడ్ మొత్తం మారిపోయి ఇలా దగ్గరకు వస్తుంది. ప్లేట్లో కొంచెం వేసుకొని ఇలా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఉండలాగా చుడితే మనకు జెల్లీలాగా ఫామ్ అవ్వాలి. ఈ ఉండ ఇలా జెల్లీలాగా ఊగుతుండాలన్నమాట. ఈ టైంలోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని
మరొక 5 నిమిషాల పాటు తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడిగా ఉన్నప్పుడు ఇలా జల్లీగా ఉన్నా తర్వాతి రోజుకి పర్ఫెక్ట్ హల్వా రెడీ అవుతుంది. హల్వా మాత్రం నాకు బయట దొరికే షాపుల్లో కలర్ అయితే రాలేదు. అది ఆర్గానిక్ గోధుమల వల్ల రాలేదా లేకపోతే నేను వాడిన బెల్లం వల్ల కలర్ రాలేదా తెలియదు. ఈ హల్వా ఒకళ్ళే చేసుకుందాం అనుకునే వాళ్ళైతే కొంచెం ఓపిక సహనం ఎక్కువ ఉండే వాళ్ళైతే ప్లాన్ చేసుకోండి. ఇద్దరుంటే ప్రాబ్లం లేదు, పని ఈజీగా అయిపోతుంది. మొత్తం ఖర్చు అయితే ఒక 1500 లోపే అయిపోతుంది. ఇలా ఇంట్లోనే చేసుకున్నట్లయితే మన నెయ్యి మనకి ఇంకా మిగులుతుంది కూడా. మొత్తానికి మాల్గుడి హల్వా ఆర్గానిక్గా చేసుకున్నా సరే ఒక 1500లో దాదాపు 2 కేజీల వరకు వచ్చినట్టే. మాల్గుడి హల్వా బయట కానీ ఆన్లైన్లో కానీ 1 కేజీ కాస్ట్ ఎంత ఉందో మీకు ఐడియా ఉంటే కామెంట్లో చెప్పండి. హల్వా వేసిన 1 అవర్కే నేను కట్ చేసేసాను. ఇలా వేడిగా ఉన్నప్పటికంటే తర్వాత రోజుకి మరింత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.